బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్ అంటే సండే ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో స్టార్మా అయితే రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ అందరితో కూడా నాగార్జున గారు చాలా సరదాగా మాట్లాడడం జరిగింది. మెయిన్‌గా ఎలిమినేట్ అయిన రీతు చౌదరితో. అయితే ఎలిమినేషన్ అప్డేట్‌తోనే నాగార్జున గారు సండే ఎపిసోడ్‌ని స్టార్ట్ చేస్తారు కాబట్టి, ఈ వారం రీతు ఎలిమినేషన్ అవుతుంది కాబట్టి, రీతుతో ఎక్కువ కాన్వర్జేషన్ జరిగినట్టుగా ప్రోమోలో చూపించడం జరిగింది. ఇకపోతే రీతుకి ఇండైరెక్ట్‌గా చెప్పకనే చెప్పారు. మ్యాథమెటిక్స్ రాకపోయినా లైఫ్‌లో ఏదైనా నవ్వుతూనే ఉండమ్మా అని. అంటే ఎలిమినేషన్‌కి రెడీగా ఉండమ్మా అని చెప్పినట్టు నాకనిపించింది ప్రోమో చూసినప్పుడు. నిజంగా రీతు హౌస్‌లో ఆల్ ఆల్ కైండ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ కానీ ప్రతీది కూడా ఇచ్చిందేమో అనిపించింది. ఆల్ రౌండర్ లాగా కనిపించిందనమాట 'బిగ్ బాస్' సీజన్ 9లో. రీతు జర్నీ టాప్ 5లో ఎండ్ అవుతుంది అనుకుంటే బిఫోర్ ద టాప్ 5 ఎండ్ అవుతుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేనైతే. ఎందుకంటే రీతు డీమన్ పవన్‌తో లవ్ యాంగిల్‌లో కనిపించింది. తనుజతో ఒక ఫ్రెండ్‌గా కనిపించింది. ఒక ఫ్రెండ్ ఎమోషన్ అయితే తను కూడా ఎమోషనల్ అయిపోవడము అదంతా కూడా చూపించింది. దాంతో పాటుగా కళ్యాణ్‌తో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్‌తో మనం ఎలా టామ్ అండ్ జెర్రీగా ఉంటామో అలా టామ్ అండ్ జెర్రీ అనే పేరొచ్చింది కళ్యాణ్ అలానే రీతు చౌదరికి. సో, ఆ విషయంలో కూడా వాళ్ళిద్దరూ కళ్యాణ్‌తో అలా ఉంది. అండ్ ఇమ్మాన్యుయల్‌తో కూడా ఎమోషనల్ అయినప్పుడు కొన్ని ఇమ్మాన్యుయల్‌తో షేర్ చేసుకోవడము, ఇమ్మాన్యుయల్‌తో కామెడీ చేయడము ఇదంతా కూడా చికెన్ తెచ్చినప్పుడు ఇమ్మాన్యుయల్ నేను చెత్త కుప్పలో దొరికినోడినా అని చెప్పి చేసిన కామెడీ ఇవన్నీ ఇలాంటి కైండ్ ఆఫ్ కామెడీస్ చాలా హైలైట్ అయ్యాయి రీతు అండ్ ఇమ్మాన్యుయల్‌కి మధ్య. సో, వాళ్ళిద్దరి మధ్య కామెడీ చాలా బాగా పండిందని చెప్పాలి. సంజన గారితో ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఎళ్ళాయి సంజన గారితో రీతుకి. సో, అలా ఒక్కొక్క కంటెస్టెంట్‌తో ఒక్కొక్క కైండ్ ఆఫ్ బాండింగ్ అన్నది రీతుకి ఏర్పడింది. ఈ సండే ఎపిసోడ్ ప్రోమో చూస్తే నాగార్జున గారు చెప్పకనే చెప్పారు. ఎప్పుడు కూడా నవ్వుతుండు. నాగార్జున గారితో మెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట. వీకెండ్‌లో రీతు, నాగార్జున గారి మధ్య జరిగే ఎంటర్‌టైన్‌మెంట్ మిగతా ఏ కంటెస్టెంట్స్‌లో కూడా కనిపించదు. తనకి వీక్ మొత్తం ఎలా అయినా ఉండనివ్వండి. కానీ వీకెండ్‌లో మాత్రం ఒక గుడ్ ప్యూర్ స్మైల్‌తో నాగార్జున గారితో మాట్లాడడం గానీ, సాటర్‌డే, సండే ఎపిసోడ్‌లో తన ఎంటర్‌టైన్‌మెంట్ గానీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. మేబీ ఇక్కడున్న కంటెస్టెంట్స్ అందరికంటే నాగార్జున గారికి రీతు వెల్కమింగ్ బాగా నచ్చుతుంది అని క్లియర్‌గా ఈ ప్రోమో చూస్తే అర్థమైంది. అండ్ నచ్చుతుంది కూడా. అంత బావుండేది. కానీ అన్‌ఫార్చునేట్‌లీ రీతు ఎలిమినేట్ అయింది. ఇక సండే ప్రోమోలో పెద్దగా ఏం లేదనే చెప్పాలి. చాలా స్మాల్ ప్రోమోని రిలీజ్ చేశారు. కానీ రీతుకి ఇండైరెక్ట్‌గా చిన్న హింట్ అయితే ఇచ్చినట్టు నాకనిపించింది. నవ్వుతూ ఉండమ్మా అంటే ఇంక ఎలిమినేట్ అయినా నువ్వు నవ్వుతూ బయటికి రావాలి అని నాగార్జున గారు చెప్పకనే చెప్పారు. మరి రీతు ఆల్ రౌండరా కాదా హౌస్‌లో అన్నది కామెంట్స్‌లో చెప్పండి.